ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం శ్రీకృష్ణుడి ఛాయ నీలం రంగులో ఎందుకుంటుంది? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించేందుకే మానవ రూపంలో అవతరించినట్టు మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆయన దేవకి గర్భాన జన్మించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి మామైనటువంటి కంసుడు దేవకి 8వ సంతానం చేత చంపబడతాడని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్నాడు. కాలక్రమంలో కృష్ణుడి తన చెల్లెలి 7వ సంతానం అని తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి శ్రాయశక్తులా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే కృష్ణుడి ఛాయ నీలంలోకి మారిందని కొందరి వాదన. దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా కంసుడు రేపల్లలో ఉన్న నందుని కుమారుడు చాలా లీలలు ప్రదర్శిస్తున్నాడనే విషయం తెలుసుకొని తనను వధించడానికి తన చెల్లెలి గర్భాన పుట్టిన శిశువు రేపల్లలో ఉన్న బాలుడే అనే అనుమానంతో కృష్ణుని చంపడానికి పూతన అనే రాక్షసుని పంపిస్తాడు. పూతన మోసపూరితంగా కృష్ణుడికి పాలు తాగిద్దామని అనుకుంటుంది. ఆమె యొక్క రాక్షస స్వభావం చేత పాలకు బదులుగా పాల రూపంలో ఉన్న విషాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తుంది. అయితే పూతన యొక్క స్వభావం ముందే తెలిసినటువంటి శ్రీకృష్ణుడు పాలు తాగే పేరుతో విషాన్ని తాగాడు. కానీ ఆ విషం కృష్ణుడిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ఆ విషం తాగిన తర్వాత పూతనను చంపేశాడు. ఇలా విషం తాగడం వల్ల శ్రీకృష్ణుడి ఛాయ నీలంగా ఉంటుందని కూడా ఒక ప్రతీతి. అలాగే శ్రీకృష్ణుని ఛాయ నీలంగా ఎందుకు ఉంటుందనే కథ ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పురాణం ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు నది ఒడ్డున గోపికలతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో బంతి యమునా నదిలోకి వెళుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు బంతిని తీసుకోవడానికి యమునా నదిలోకి వెళతాడు. అయితే కాళీయుడు అప్పుడు యమునా నదిలో నివసించేవాడు. కాళీయుడు చాలా విషపూరితమైన వాడు. అందువలన యమునా నది నీటి కూడా నీలం రంగులో ఉండేది. ఆ సమయంలో కాళీయుడికి శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరిగిందని చెప్తూ ఉంటారు. ఆ యుద్ధంలో కన్నయ్య గెలిచాడు. అయితే యమునా నదిలో విష ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారిందని కూడా కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడి కృప కలగడానికి చాలామంది శ్రీకృష్ణుని ఆరాధిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు. తమ బాధను కృష్ణుడి ముందు వెళ్ళబుచ్చుకుంటారు. అలాగే కృష్ణుడి కృప కలగాలంటే ఆరాధించాల్సింది కృష్ణుని కాదు, ఆయన కంటే ముందు రాధాదేవిని పూజించాలి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా ఎలా ప్రసిద్ధిగాంచారో అలాగే రాధాకృష్ణుడు కూడా ఎంతో గొప్పవారు. రాధాదేవిని పూజించినది కృష్ణుడు కరించడు. రాధాకృష్ణుని పూజిస్తూ వంటింట్లో మనం కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంట్లో సమస్యలు తొలగుతాయని కూడా నమ్మకం. రాధాకృష్ణుడు పూజ చేసిన తర్వాత ఆకుని కృష్ణుని పాదాల వద్ద ఉంచి ఆ ఆకుని నిరంతరం మన దగ్గర ఉంచుకోవాలి. అలా చేయడం వలన రాధాకృష్ణులు అనుగ్రహం లభిస్తుందని కూడా ఒక ప్రతీతి. ఇలా చాలా వరకు మనం కృష్ణుణ్ణి మరియు రాధను పూజించడం వలన అనేక రకమైన మానసిక సమస్యలు తొలగుతాయి. మరి తెలుసుకున్నారు కదా కృష్ణుని ఛాయ నీలంగా ఎందుకుంటుందో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకుల